కంజంక్షన్ అంటే లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం కంజంక్షన్ గురించి. ఏ వర్డ్ దట్ లింక్స్ టూ సెంటెన్సెస్ అంటే ఏ పదం అయితే రెండు సెంటెన్స్లను కలుపుతుందో అంటే రెండు వాక్యాలను కలుపుతుందో ఆ కలిపే పదాన్ని మనం కంజంక్షన్ అంటాం, అంటే తెలుగు సముచ్చయం. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లత బాట్ ఏ బుక్ అండ్ పెన్ అంటే లత బుక్ పెన్ను కొన్నది. ఇక్కడ అండ్ అన్నది వచ్చి కంజంక్షన్. ఓకే, అదేవిధంగా యూ క్యాన్ రైట్ యువర్ నోట్స్ విత్ ఏ పెన్ ఆర్ ఏ పెన్సిల్ అంటే నువ్వు నీ నోట్స్ని పెన్నుతో లేదా పెన్సిల్తో రాయొచ్చు. ఇక్కడ ఆర్ అన్నది వచ్చి కంజంక్షన్. ఓకే, అలాగే ఐ సెంట్ హిమ్ ఏ లెటర్ బట్ ఈ డిడెంట్ రెస్పాండ్ అంటే నేను అతనికి లెటర్ పంపించాను కానీ అతను రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ బట్ అన్నది వచ్చి కంజంక్షన్. అంటే ఇక్కడ చూడండి మనకి రెండు సెంటెన్స్ని కలుపుతుంది. ఓకే అండి. నెక్స్ట్, ఈ సింగ్స్ సాంగ్స్ బికాజ్ ఈ వాంట్స్ టు బికమ్ ఏ సింగర్ అంటే అతను సాంగ్స్ పాడతాడు ఎందుకంటే అతను సింగర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ బికాజ్ అన్నది వచ్చి కంజంక్షన్ అంటే ఎందుకంటే. నెక్స్ట్ వన్, యూ కాంట్ గెట్ సక్సెస్ అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు కష్టపడకుండా విజయం పొందలేవు. ఇక్కడ అన్లెస్ అన్నది ఏంటంటే కంజంక్షన్ అంటే దాని అర్థం ఏంటంటే లేక అంటే లేకుండా, తప్ప అని వస్తుంది. అంటే ఈ సందర్భంలో వచ్చి లేకుండగా అంటే హార్డ్ వర్క్ లేకుండా మీరు విజయం పొందలేరు అంటే కష్టపడి పని చేయకుండా వస్తుంది. నెక్స్ట్, హీ ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు అతను మంచి వ్యక్తి అంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు. ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ అన్నది కంజంక్షన్. ఓకే, నెక్స్ట్, ఐ వోంట్ టెల్ దెమ్ ది సీక్రెట్ ఈవెన్ ఇఫ్ దే ఇన్సిస్ట్ అంటే వాళ్ళు పట్టుబట్టిన నేను వాళ్ళకి ఆ సీక్రెట్ చెప్పను అంటే ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా అని వస్తుంది. అంటే పట్టుబట్టినా కూడా నేను వాళ్ళకి సీక్రెట్ చెప్పను. ఇక్కడ ఈవెన్ ఇఫ్ అన్నది కంజంక్షన్. ఓకే, నెక్స్ట్, ఐ వాంట్ టు గో టు చెన్నై యాజ్ వెల్ యాజ్ ముంబై అంటే నేను చెన్నైతో పాటు ముంబై కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అన్నది అంటే దానితో పాటు మరియు అని వస్తుంది. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అన్నది కంజంక్షన్. అలాగే ఈ కేమ్ ఇయర్ సో దట్ యూ కెన్ మీట్ హిమ్ అంటే సో దట్ అంటే అందువల్ల అంటే అతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి నువ్వు అతను కలుసుకోవచ్చు. ఓకే, సో దట్ అంటే కాబట్టి. నెక్స్ట్, ఈ ప్రీటెండ్స్ యాజ్ ఇఫ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ లాగా నటిస్తున్నాడు. ఇక్కడ ప్రీటెండ్ అంటే దొంగ నటన. ఓకే, యాజ్ ఇఫ్ ఏ డాక్టర్ యాజ్ ఇఫ్ అంటే లాగా వలే అంటే ఆ విధంగా అని వస్తుంది. ఇక్కడ యాజ్ ఇఫ్ అన్నది వచ్చి కంజంక్షన్. ఓకే, నెక్స్ట్, యూ క్యాన్ ఈదర్ గో బై బస్ ఆర్ బై ట్రైన్ అంటే నువ్వు బస్సులో అన్న వెళ్ళొచ్చు ట్రైన్లో అన్న వెళ్ళొచ్చు అంటే ఏదని అంటే రెండట్లో ఏదో ఒకటి వస్తుంది. నెక్స్ట్, యూ కెన్ నీదర్ స్పీక్ నార్ రైట్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడలేడు రాయలేడు. నేదర్ అంటే రెండు కాదని వస్తుంది అంటే ఇక్కడ మాట్లాడలేడు రాయలేడు. ఇక్కడ నేదర్ అన్నది వచ్చి కంజంక్షన్. నెక్స్ట్, ది మెయిన్ వర్బ్స్ కమ్ ఇన్ 5 forms అంటే మనకి మెయిన్ వర్బ్స్ వచ్చి 5 forms కింద వస్తాయి, 5 రూపాయల కింద వస్తాయి. అవి ఏంటంటే మనం 3 forms లాస్ట్ టైం నేర్చుకున్నాం కైండ్స్ ఆఫ్ వర్బ్స్లో. ఓకే, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని. ఇక్కడ ఏంటంటే ఇంకొక 2 forms ఏంటంటే ఎస్ఆర్ఈఎస్ నెక్స్ట్ ఐఎన్జీ ఫామ్ అంటే ఓప్కి వచ్చి ఎస్ఆర్ఈఎస్ వస్తుంది, అలాగే ఓప్కి వచ్చి ఐఎన్జీ ఫామ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే గో, వెంట్, గాన్. ఇక్కడ గో అన్న ప్రెజెంట్ టెన్స్, వెంట్ అన్న పాస్ట్ టెన్స్, గాన్ అన్న వచ్చి పాస్ట్ పార్టిసిపుల్. అలాగే గో ప్లస్ ఎస్ గోస్, అలాగే గో ప్లస్ ఐఎన్జీ గోయింగ్, అలాగే డూ ప్రెజెంట్ టెన్స్, డిడ్ పాస్ట్ టెన్స్, డన్ పాస్ట్ పార్టిసిపుల్, అలాగే డూ ప్లస్ ఎస్ డస్,
డూ ప్లస్ ఐఎన్జీ డూయింగ్ ఇలా. అలాగే వోక్, వోక్డ్, వోక్డ్, వోక్స్, వోకింగ్. అలాగే పర్ఫార్మ్, పర్ఫార్మ్డ్, పర్ఫార్మ్డ్, పర్ఫార్మ్స్, పర్ఫార్మింగ్. అలాగే టేక్, టుక్, టేకెన్, టేక్స్, టేకింగ్. అలాగే గివ్, గేవ్, గివెన్, గివ్స్, గివింగ్. అలాగే డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్, డ్రైవ్స్, డ్రైవింగ్. అలాగే సింగ్, sang, sung, sings, సింగింగ్. ఇలా మనకి 5 ఫార్మ్స్. అలాగే దీస్ అంటే మనకి ఈ 5 ఫార్మ్స్ కూడా 12 టెన్సెస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు మనం నోట్ చేసుకున్నాం. దీస్ 5 ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ 12 టెన్సెస్. అంటే ఈ 5 ఫార్మ్స్ కూడా 12 టెన్సెస్లో మనం ఉపయోగిస్తాం. ఓకే, అవి ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ టెన్సెస్. అందులో ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్, జనరల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ స్లాష్ కమాండ్స్ స్లాష్ ఆర్డర్స్. అంటే టెన్సెస్లో ఫస్ట్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లను తెలియజేయడానికి. అంటే అతను నిద్రలో మాట్లాడతాడు, ఆమె నిద్రలో నడుస్తుంది. ఇవన్నీ ఏంటి? నిద్రలో మాట్లాడడం, నిద్రలో నడవడం, ఇవన్నీ అలవాట్లు. ఓకే. అలాగే డైలీ యాక్టివిటీస్ అంటే రోజు చేసే పనులు. అంటే నేను రోజు 5 గంటలు లేస్తాను, డైలీ యాక్టివిటీస్. అతను రోజు ఆఫీస్కి వెళ్తాడు, డైలీ యాక్టివిటీస్. అలాగే రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే వారానికో 2 వారాలకో నెలకో చేసే పనులు. అంటే నేను వారానికి ఒకసారి మా ఫ్రెండ్తో మాట్లాడతాను, నెలకు ఒకసారి నేను మూవీ చూస్తాను. ఇవన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్. అలాగే జనరల్ ఫ్యాక్ట్స్. జనరల్ ఫ్యాక్ట్స్ అంటే నిత్య సత్యాలు. అంటే సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమర అస్తమించడం. సో ఇవన్నీ జనరల్ ఫ్యాక్ట్స్ అంటే నిత్య సత్యాలు అంటారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ స్లాష్ కమాండ్స్ స్లాష్ ఆర్డర్స్ అంటే ఎవరికైనా ఆదేశాలు ఇవ్వడం. సో ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఏంటి? అలవాట్లు, రోజు చేసే పనులు, అప్పుడప్పుడు చేసే పనులు, నిత్య సత్యాలు, ఆదేశాలు ఇవ్వడం. సో ఇవి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. విధంగా మనకి టెన్సెస్లో ప్రతి టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసే సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ వస్తుంది, V1 అంటే మనం 5 ఫార్మ్స్ నేర్చుకున్నాం చూడండి దీనికి ముందు, అందులో V1 వస్తుంది. అలాగే ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఐ, వీ, యూ అండ్ దే. అంటే సబ్జెక్ట్ ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ హీ, షీ, ఇట్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్. అంటే అతడు, ఆమె, అది థర్డ్ పర్సన్ సింగులర్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ మీన్స్ మై ఫ్రెండ్, మై బ్రదర్, మై ఫాదర్. సో దీస్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్. సో ఇలాంటి కేసెస్లో మనకి ఓప్ ఎస్ ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఐ వేకప్ ఎట్ 5 AM ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఎగ్జాక్ట్ 5కి లేస్తాను. ఓకే. అలాగే దే గో టు ఆఫీస్ ఎవ్రీ డే. వాళ్ళు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. చూడండి ఈ 2 సెంటెన్స్లు వచ్చి డైలీ యాక్టివిటీస్, ప్రతిరోజు జరిగే పనులు. ఇక్కడ దే అన్నది వచ్చి సబ్జెక్ట్, గో అన్నది వచ్చి V1, ఆఫీస్ అన్నది వచ్చి ఆబ్జెక్ట్. చూడండి యాజ్ పర్ స్ట్రక్చర్ మనకు తెలుస్తూ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం. ఈ స్ట్రక్చర్ మళ్ళీ ఎప్పుడు సబ్జెక్ట్ ఏదైనప్పుడు, సబ్జెక్ట్ ఐ, వీ, యూ, దే అయినప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ వర్తిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ దే వచ్చింది కాబట్టి దే అన్నది ఇక్కడ సబ్జెక్టు, గో అన్నది V1, ఆఫీస్ అన్నది వచ్చి ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ కమ్స్ వన్స్ ఇన్ ఎ వీక్.
ఈ కమ్స్ వన్స్ ఇన్ ఏ వీక్, అంటే అతను వారానికి ఒకసారి వస్తాడు. అలాగే షీ గోస్ టు టెంపుల్ ఆఫెన్లీ, అంటే ఆమె తరచుగా గుడికి వెళ్తుంది. ఈ రెండు వచ్చి రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ అన్నది సబ్జెక్ట్, కమ్ అన్నది వచ్చి V1, దానికి SRES అన్నాం, కమ్స్. నెక్స్ట్ అలాగే షీ గోస్ టు టెంపుల్ ఆఫెన్లీ, ఇక్కడ షీ అన్నది వచ్చి సబ్జెక్ట్, గో అన్నది వచ్చి V1, దానికి SRES. ఇక్కడ మనకి చూడండి, కమ్ అన్నది ఓబ్, దానికి ఎస్ పెడుతున్నాం. ఓకే, అలాగే ఇక్కడ గో అన్నది వచ్చి ఓబ్, దానికి ఎస్ పెడుతున్నాం. అంటే మనం చెప్పుకున్నాం లాస్ట్లో SRES అని. ఇక్కడ SRES అన్నది ఎందుకు పెడుతున్నాం అంటే సబ్జెక్టు హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం SRES పెట్టాలని చెప్పుకున్నాం. స్ట్రక్చర్ కూడా మనం చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. అది ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అనేటప్పటికి ఈ అన్నది సబ్జెక్ట్, V1 వచ్చి ఏంటి కమ్, ఆల్రెడీ ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఎస్ కమ్స్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో చూస్తే షీ అన్నది వచ్చి సబ్జెక్ట్, గో అన్నది వచ్చి ఓబ్, దానికి ఎస్ గోస్. ఇక్కడ టెంపుల్ అన్నది వచ్చి ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ వాక్స్ ఇన్ హీ స్లీప్, అంటే అతని నిద్రలో నడుస్తాడు. అలాగే షీ టాక్స్ ఇన్ హర్ స్లీప్, ఆమె నిద్రలో మాట్లాడుతుంది. ఈ రెండు ఏంటి మనకి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లు. నిద్రలో నడవడం కావచ్చు, నిద్రలో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఏంటి అలవాట్లు. చూడండి, ఇక్కడ ఈ అన్న సబ్జెక్ట్ ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి వాక్ ఓబ్, SRES వాక్స్. చూడండి, యాజ్ పర్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం. ఎప్పుడు ఈ స్ట్రక్చర్ ఎప్పుడు సబ్జెక్ట్ అన్నది హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ అయినప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఈ అవ్వింది కాబట్టి ఇక్కడ వాక్ అన్నది వచ్చి ఓబ్ V1, దానికి SRES ఈ వాక్స్. అలాగే షీ అన్నది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, టాక్ వచ్చి V1, దానికి SRES. అది అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఓప్కి ఎస్ కానీ వస్తుంది. మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ అలా. ఓకే, నెక్స్ట్ మనకి ఈ రెండు ఏంటి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లు. ఓకే, నెక్స్ట్ వన్, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్, అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. అలాగే ది సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పడమర అస్తమిస్తాడు. ఇవన్నీ ఏంటి జనరల్ ఫ్యాక్ట్స్ అంటే నిత్య సత్యాలు. ఇందులో ఏ విధమైన మార్పు ఉండదు. ఎన్ని వేల సంవత్సరాలైనా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇందులో ఏ విధమైన మార్పు ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని మనం జనరల్ ఫ్యాక్ట్స్ అంటే నిత్య సత్యాలు అంటాం. గో అండ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, అంటే గో అండ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే వెళ్ళి కప్ కాఫీ తీసుకురా, ఆదేశాలు ఇవ్వడం. టేక్ దీస్ ఫైల్స్ టు అకౌంటెంట్, అంటే ఈ ఫైల్స్ అకౌంటెంట్ దగ్గర తీసుకువెళ్ళు. ఇక టేక్ అంటే తీసుకువెళ్ళడం, ఇది కూడా ఆదేశాలు ఇవ్వడం. డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అంటిల్ ఐ కమ్ బ్యాక్, అంటే నేను వచ్చే వరకు ఏదైనా నిర్ణయం తీసుకోవద్దు. ఈ మూడు కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం. ఇక్కడ చూడండి, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఆదేశాలు ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్ అన్నది ఉండలేదు. యూ గో అండ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నాను, గో అండ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇక్కడ యూ అన్నది అంటే సబ్జెక్ట్ అన్నది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మేషన్, అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ ఫార్మేషన్కి స్ట్రక్చర్. ఇప్పటి వరకు మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటన్నది నేర్చుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఫార్మేషన్ ఎలాగా, దానికి స్ట్రక్చర్ ఏంటన్నది. క్వశ్చన్ ఫార్మేషన్ స్ట్రక్చర్ అన్నది డూ స్లాష్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే క్వశ్చన్ ఫార్మేషన్కి మనకి డూ కానీ లేదా డస్ కానీ వస్తుంది.
నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, హియర్ డూ ఆర్ డస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ డూ కానీ డస్ కానీ వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటున్నాం, హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఓకే, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఐ, వి, యూ అండ్ దే, డూ ఈజ్ యూజ్డ్. అంటే సబ్జెక్ట్ ఐ కానీ వై కానీ యూ కానీ దే కానీ వచ్చినప్పుడు డూ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే డూ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్ ఐ, వై, యూ, దే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తాం. అలాగే డస్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ హీ, షీ, ఇట్ అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ సింగులర్. అంటే అతడు, ఆమె, అది, మై ఫ్రెండ్, మై బ్రదర్, దీస్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్. ఇవి వచ్చినప్పుడు డస్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు తెలిసింది కదా, డూ అన్నది డస్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాము? డూ అన్నది వచ్చి సబ్జెక్ట్ ఐ, వై, యూ, దే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తాం. ఓకే, డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ సింగులర్. ఇక్కడ డూ కావచ్చు, డస్ కావచ్చు, ఇవి వచ్చి ఈ సందర్భంలో మనకి హెల్పింగ్ వర్బ్స్, సహాయక క్రియలు. ఓకే, నెక్స్ట్ యాజ్ పర్ స్ట్రక్చర్ ప్రకారం మనం క్వశ్చన్ ఫార్మేషన్ చూసుకుంటే, డూ యూ టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్? అంటే మీరు ఉదయాన్నే కాఫీ తీసుకుంటారా? అది చూడండి, యాజ్ పర్ స్ట్రక్చర్ డూ హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్ట్, టేక్ V1, కాఫీ అన్నది ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, అంటే డూ అన్నది వచ్చి హెల్పింగ్ వర్బ్, టేక్ అన్నది వచ్చి మెయిన్ వర్బ్. ఇక్కడ డూ ఎందుకు యూజ్ చేస్తున్నాం, డస్ ఎందుకు యూజ్ చేయడం లేదు అంటే మనం చెప్పుకున్నాం డూ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు. ఇక్కడ సబ్జెక్ట్ యూ వచ్చింది కాబట్టి డూ యూజ్ చేస్తాం. అలాగే దానికి వాట్ ఇస్ కాల్ ఆన్సర్ చెప్పాలంటే ఎస్, ఐ డూ, నేను తీసుకుంటాను. లేదా ఐ టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. అలా. అలాగే డూ దే గో టు చెన్నై డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్? అంటే వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో చెన్నై వెళ్తారా? ఎస్, దే డూ. లేదా ఎస్, దే గో టు చెన్నై డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. వాళ్ళ సమ్మర్ హాలిడేస్లో చెన్నై వెళ్తారు. అలాగే డస్ ఈ స్పీక్ టు యూ? అతను మీతో మాట్లాడతాడా? ఎస్, ఈ స్పీక్స్ టు మీ. అతను నాతో మాట్లాడతాడు. అవును, అతను నాతో మాట్లాడతాడు. ఓకే, అలాగే డస్ షీ నో యూ? డస్ షీ నో యూ అంటే ఆమెకి మీరు తెలుసా? ఎస్, షీ నోస్ మీ. అవును, ఆమెకి నేను తెలుసు. ఇక్కడ డస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం డస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అదేవిధంగా ఈ నెవర్ గోస్ టు టెంపుల్, అతను ఎప్పుడు గుడికి వెళ్ళడు. అలాగే ఈ డజంట్ గో టు టెంపుల్, అతను గుడికి వెళ్ళడు. ఇక్కడ నెవర్కి డజంట్కి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ నెవర్ అంటే ఎప్పుడు వెళ్ళడు, నాకు తెలుసుండి అతను ఎప్పుడు గుడికి వెళ్ళడు. అంటే అతను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళడు. ఈ డజంట్ అంటే ఏదో ఒకసారి రెండుసార్లు వెళ్ళి ఉండొచ్చు. ఓకే, అది. అలాగే ఐ నెవర్ వేకప్ ఎట్ 5 AM, నేను ఎప్పుడు ఉదయం 5 గంటలకి లేవను. ఎప్పుడు. ఐ డోంట్ వేకప్ ఎట్ 5 AM అంటే నేను ఉదయాన్నే 5 గంటలకు లేవను. ఇక్కడ డోంట్ కావచ్చు, నెవర్కి డజంట్ కావచ్చు. నెవర్కి వేరియేషన్ ఏంటంటే సో ఈ నెవర్ గోస్ టు టెంపుల్ అంటే అతను ఎప్పుడు గుడికి వెళ్ళడు. ఎప్పుడు తెలిసినంత వరకు అతను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళడు. అంటే ఎప్పుడు అది అవ్వదు కూడా అలా. ఈ డజంట్ గో టు టెంపుల్ అంటే అతను టెంపుల్కి వెళ్ళడు. అంటే ఈ డజంట్ అన్నది ఏదో ఒకసారి రెండుసార్లు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. నెవర్ అంటే ఇంకా అవకాశం లేకపోవడం, అది వేరియేషన్. ఓకే.